వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. నేను మీ కిషోర్ చంద్రశేఖర్. ఇటీవల టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ చిత్రాల ప్రమోషన్స్ కావచ్చు, అలాగే సినిమాలో ఉండే కంటెంట్ని గనక గమనిస్తే ఒక విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా కావచ్చు, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కావచ్చు, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, రీసెంట్గా నిన్న విడుదలైన నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా కావచ్చు. ప్రమోషన్స్లో మాత్రం తెగ ఊదరగొట్టేశారు. అసలు అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, అది ఇది అని. కానీ తీరా భారీ రేట్లకి సినిమా టికెట్ కొని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మాత్రం పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సినిమాలు. నిన్న విడుదలైన నాగ చైతన్య తండేల్ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని గనక ఒకసారి గమనిస్తే ప్రేక్షకులందరి నుంచి కూడా యునానిమస్గా ఒక మాట వినిపిస్తుంది: సినిమా వరస్ట్గా లేదు, అలాగే బ్రహ్మాండంగా కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఒకేష్ వన్ టైం వాచ్ మూవీ అనే యునానిమస్ టాక్ అయితే వినిపిస్తుంది. కానీ సినిమా యూనిట్ మాత్రం తెగ ఊదర కొట్టేస్తున్నారు, అబ్బా బ్లాక్ బస్టర్ కొట్టేసాం, అలా ఉంది ఇలా ఉంది అని. సో గేమ్ చేంజర్, దేవర, గుంటూరు కారం వీటి సరసనే నిలవబోతుంది తండేల్ సినిమా కూడా. ప్రొడ్యూసర్ల అదృష్టం బాగుండి కలెక్షన్స్ బాగా వస్తే రావచ్చు, కానీ కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమాల కంటే గొప్పగా ఏమీ లేదు అనే విషయం ప్రేక్షకుల టాక్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, తండేల్ సినిమాని థియేటర్లో చూడాలా లేక హ్యాపీగా ఇంట్లో స్నాక్స్ పెట్టుకొని ఓటీటీలో చూడాలా అని.